నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పూజలు లలిత సహస్రనామ పారాయణం పఠించిన మహిళా భక్తులు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నిశాంత్ కార్తికేయ ప్రచారము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనలు అమలు చేస్తామని ఓట్లు అభ్యర్థన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి ఘనంగా స్వాగతం పలికిన ప్రజానికం వికారాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ నిర్వహించిన రోడ్ షో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రచారం అనంతపురం జిల్లాలో 3 గంజాయి విక్రయదారులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు షేక్ సోను దొంగావత్ శివశంకర్ నాయక్ పీరం గణేష్ కుమార్ అనే 3 వ్యక్తులు కలిసి అక్రమ గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని వెల్లడించారు అనంతపురం టౌన్ గుత్తి రోడ్లోని మిర్చి యార్డ్ సర్కిల్ వద్ద ఈ 3ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎస్ఐ శ్రీ వెంకటేశ్వర్లు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ అన్బురజన్ అభినందించారు కార్లదిండి పోలీస్ స్టేషన్లో స్పందన ద్వారా వచ్చిన పిటిషన్ని సైబర్ అఫెన్స్ కింద నమోదు చేయడం జరిగింది దీంట్లో విక్టిమ్ అందాజ్గా ఒక 2 లక్షల రూపాయలు తను జాబ్ ఆఫర్ ఇస్తున్నామని టెలిగ్రామ్ యాప్స్లో వచ్చిన లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మోసం పోయినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని తీరగా ఆరాధిస్తే మోడస్ ఎట్లా జరిగిందంటే టెలిగ్రామ్లో అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ రావడం ఆ మెసేజ్ వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇస్తున్నట్టు ఆ జాబ్ ఆఫర్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలంటే లింక్ని క్లిక్ చేయమని ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ఫిషింగ్ వెబ్సైట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ వెబ్సైట్ లాగానే ఒక ఫిషింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయబడి ఆ ఫిషింగ్ వెబ్సైట్లో యూజర్ నేమ్ ఐడిని వీళ్ళు క్రియేట్ చేయాలి ఇవి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే వాళ్ళకి ఒక అకౌంట్ అక్కడ క్రియేట్ అయిపోతుంది వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఈమెయిల్ మనం ఒకసారి లాగిన్ అయితే ఇన్బాక్సెస్లో ఏవేవి వస్తాయో అవన్నీ మనం చూడగలుగుతాం సో అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏమేమి జాబ్ ఇప్పుడు రెడీగా అవైలబుల్లో ఉంది ఏ జాబ్ ఎంత హవర్స్కి చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్ చేసిన తర్వాత చేసిన వెంటనే ఆ ఒక ఈ అమౌంట్ మీకు ఈ ఉద్యోగానికి వచ్చిందని చెప్పి వాళ్ళ దాంట్లో డిపాజిట్ అవుతుంది ఆ డిపాజిట్ అక్కడ కనబడతాయి బట్ వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు అదేవిధంగా సబ్సిక్వెంట్గా అమౌంట్ని విత్డ్రా చిన్న అమౌంట్ కాబట్టి విత్డ్రా చేయాలని కోరుతున్నప్పుడు ఈ ఎవరైతే చీటర్స్ ఉన్నారో వీళ్ళ ఓన్ అకౌంట్ నంబర్స్ని తెలుసుకొని కనుక్కొని వేరే అకౌంట్ నుంచి ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ అట్లే ఉన్నట్టే అది ఎందుకంటే ఒక డిజిటల్గా చూపబడుతున్నదే వీళ్ళకి పర్సనల్ అకౌంట్కి ఒక 500 రూపీస్ బికాస్ వాళ్ళు చిన్న వర్కే చేసి ఉంటారు 500 రూపీస్ పడడం ఈ విధంగా విక్టిమ్కి ఒక 22,000 వరకు అఫెండర్స్ దగ్గర నుంచి అమౌంట్ పడడం జరిగింది సరే వీళ్ళంతా ట్రస్టబుల్ అన్న ఒక ఉద్దేశంతో విక్టిమ్ ఏం చేశారంటే పెద్ద వర్క్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు పెద్ద వర్క్ అంటే 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు అట్లాంటి పెద్ద వర్క్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే మీరు 10% డిపాజిట్గా మీరు దీంట్లో మాకు డిపాజిట్ చేస్తేనే మేము మీకు ఈ వర్క్ అంతా కూడా ఇవ్వగలుగుతాము ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ట్రస్ట్ ఆ కంపెనీకి మేము సమాధానం చెప్పుకోవాలని ఏదేదో మాయమాటలు చెప్పి ఆ ఒక పెద్ద వర్క్ కోసం 10% డిపాజిట్ ఈ విధంగా ఒక 10 వర్క్ని ఎంచుకోవడం వల్ల ఆవిడ దాదాపు 2,22,000 ఆవిడ దట్ పర్సన్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ టు ద అఫెండర్స్ అకౌంట్ సబ్సిక్వెంట్గా ఈ అమౌంట్ ఏ బ్యాంక్స్కి వెళ్ళినాయి అనేది కనుక్కుంటే మేము ట్రేస్ చేస్తే దాదాపు ఫస్ట్ వి ఐడెంటిఫైడ్ 1 అకౌంట్ ఆ అకౌంట్ సంబంధించిన వ్యక్తిని పట్టుకుని వస్తే అక్కడ కూడా ఏంటంటే అది ఒక షెల్ కంపెనీ లాగా ఒక మెడికల్ స్టోర్స్ కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ పరిధి మేడెంపల్లి నడింపల్లిలోని 21-17వ వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ 19వ రోజు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల మేనిఫెస్టోను ఇంటింటా ప్రజలకు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చైతన్యపరిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
సూపర్ 6 సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగలబర్రి గ్రామం స్థానిక గాంధీ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రతి శుక్రవారము మహిళలచే లలిత సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ ప్రధాన పూజారి పుల్లేటికుర్తి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి యువజన సంఘం ఉపాధ్యక్షుడు మేడ పృథ్వీనాథ్, ఆయన సతీమణి శ్రవంతి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా వడిబియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగల చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న మైనారిటీకి చెందిన బాధితురాలిని పరామర్శించారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. అమ్మాయి కండిషన్ గురించి ఎమ్మెల్యే ఆరా తీయగా అక్కడ ఉన్న మైనార్టీ నాయకుడు షేక్ నిజాం బాగానే ఉందని, త్వరగా కోలుకుంటుందని చెప్పారు. నిందితులకు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు మైనార్టీ నాయకుడు షేక్ నిజాం. ఈ కార్యక్రమంలో టిప్పు ట్రస్ట్ మేయర్, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు కూడా తీసుకున్నారు. తర్వాత యాక్సిడెంట్ మళ్ళీ బయలు కూడా అప్పుడు మళ్ళీ మాట్లాడి తీసుకుని డిస్ట్రిక్ట్ కోర్టులో ఎఫర్ట్ చేశారు. అతను ముందు లేరు కాబట్టి రేపు ప్రశాసనం మన్నాడు సోమవారం అందులో వాళ్ళు కూడా చేశారు. అనంతపురం పామిడి పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన వందలాది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వైసీపీ పార్టీలో చేరారు. గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి టీడీపీ పార్టీకి చెందిన 100 మందిని కండువా వేసి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వము అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిందన్నారు. అందుకే పార్టీలకు, కులాలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతున్నామన్నారు. గతంలో ఎందరో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, కానీ పామిడి మండలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పామిడి పట్టణంలో ప్రజలకు మంచి వైద్యం అందే విధంగా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి మరి ఎన్నో సేవలు అందించి మరి ఆ పార్టీ పైన విసిగి వేసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పనులు అయితేనేమి, ఇతరత్ర కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం, విశ్వాసం ఏర్పడి మరి ఈరోజు మరి చాలా మంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అందులో ప్రముఖంగా వాల్మీకి కుటుంబాలకు చెందిన వెంకటరాముడు గారు, తర్వాత బయ్యన్న గారు, శంకర్ గారు, విశ్వనాథ్, చాలా మంది ఉన్నారు. తర్వాత పామిడి స్టేషన్ నుంచి కూడా మనం చేసిండే అభివృద్ధిని చూసి మరి మేము సైతం అన్నట్టుగా మన పార్టీలోకి వచ్చి స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా మరి ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అన్నా మాకు ఈ పనులు చేసి పెట్టాలి, ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు అని ఎప్పుడైతే వాళ్ళు అడిగినారో నేను ఒకటే మాట చెప్పాను, తప్పకుండా మీ కాలనీ అన్నిటికీ రోడ్లు వేపిస్తాను, తప్పకుండా మీ కాలనీలో కరెంటు సమస్య లేకుండా చేస్తాము, నీటి సమస్య కూడా పూర్తిగా తీరుస్తామని హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 30 నుంచి 35 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఆ 35 కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మరి చాలా మంది మరి ముందు ఒకప్పుడు పామిడి కంచుకోట అని చెప్పబడే ఈ పామిడి పట్టణం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని మిత్రులకు, సోదరులకు కేసీఆర్ పథకాలు గంగుల చేసిన అభివృద్ధితో కూడిన ఫ్లెక్సీని నిలువెల్లా ధరించి స్వచ్ఛందంగా మైకుతో వినూతన ప్రచారం నిర్వహిస్తున్నారు ఓ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వీరాభిమాని. ఈయన సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన మనోహర్. తెలంగాణలో పేదింట దేవుడిలా వారి అవసరాల్ని తీర్చడానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీఆర్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తగా రంగంలోకి దిగారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని మంత్రి గంగుల అభివృద్ధి చేస్తున్న తీరును నగరంలో విస్తృతంగా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సార్ నా పేరు జి మనోహర్ సార్, మా సిద్దిపేట, కాకపోతే నేను చేర్యాలు ఉంటా సార్. గంగుల కమలాకర్ సారు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్. అడగక ముందు వరాలు ఇచ్చే దేవుడు. ఎవరైనా వస్తే ఫస్ట్ సార్ ఏం కావాలని పని చేసుకుంటారు సార్. మన కరీంనగర్ గురించి ఒకసారి ఈ కారు ఈడ కొట్టుకుంటు, ఒకసారి ఈ కారు ఈడ కొట్టుకుంటు సార్. సార్ ఏదన్నా పట్టిన పట్టు ఇవ్వడు. మన కేసీఆర్ సారు వద్దంటే వరాలు ఇచ్చే దేవుడు. రైతు బంధువులు తీసుకో సార్, కళ్యాణ లక్ష్మి చూసుకో సార్, షాదీ ముబారక్ చూసుకో సార్, ఇంటికి నీళ్లు చూసుకో సార్, చెత్త బండి చూసుకో సార్, ఆపరేషన్ అయితే సార్, రిక్షా రాకపోవు, ఆటో రాకపోవు సార్. అసలు కేసీఆర్ సార్ ఇంటికి బండి పంపించి ఫోన్ చేస్తే బండి వస్తుంది ఇంటికి తీసుకుపోయి ఆడపిల్లకు డెలివరీ చేస్తే డెలివరీ అయినాక 13,000, మగ పిల్లగాడు కొడితే 12,000, మళ్ళీ బట్టలు షూట్ చేసిన బట్టలు, చిన్నపిల్లలై సబ్బులు ఇట్లా ఇస్తారు సార్. మళ్ళీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వైకుంఠ నామాలు చూసుకో సార్. గంగుల కమలాకర్ సార్, నువ్వు ఏ చిన్న పిల్లగాడిని అడుగు, కడుపులున్న పిల్లగాడు కూడా గంగుల కమలాకర్ సార్ అంటే సంతోషపడతారు సార్. ప్రతి ఒక్కరు గంగుల కమలాకర్ గెలుపు గురించే పోరాడుతారు సార్. గంగుల కమలాకర్ సార్ విజయం సాధిస్తాడు, గెలుస్తాడు, ప్రజలకు సాయం చేస్తాడు. అందు గురించి నేను నా గురించి చెప్పింది సార్. మా కన్నయ్య కాక భార్య తిమ్మల నాయర్ కన్నయ్య, ఆమె మా చిన్నమ్మనే సార్. ఆమె చెప్పింది గంగుల కమలాకర్ సార్ మంచోడు. మా చదువుకుడు తిరిగి పథకాలు పనిచేస్తాడు రఘు, ఆయన కూడా చెప్పిండు గంగుల కమలాకర్ సార్ మంచోడు, నువ్వు రాలేదా క్యాన్వసింగ్ చేయాలి అని చెప్పింది. మేము కట్టుకోవడం కదా సార్. అందు గురించి నువ్వు రాలేదంటే వచ్చిన. నేను టీవీలో కూడా చూస్తా గంగుల కమలాకర్ సార్ వచ్చి పోరాడతాడు, భయపడు. గంగుల కమలాకర్ సార్ భీముడు, మన కేసీఆర్ సార్ పెట్టిన భీముడు. చూస్తేనే ఉత్సవోసుకోవాలి మంచి వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు. మా టైగర్ ఎట్లా దాన్ని మిసం నింపితేనే ఇక వనకారే ఉత్సవోసుకోవాలి, ఒక్కొక్కరు మిసం నింపినాడే పడిపోలే మా గంగుల కమలాకర్ సార్. కొమురం భీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పోటాపోటీ నినాదాలతో ప్రచారం హోరాహోరీగా సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ రెండు పార్టీల ప్రచార వాహనాలు ఎదురెదురుగా రావడంతో ఒక్కసారిగా నేతలు, కార్యకర్తలు పార్టీలకు సంబంధించిన పాటలు, నినాదాలు చేయడంతో జైనూరు ప్రధాన రోడ్డు దద్దరిల్లింది. దీంతో స్థానిక ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఎవరి గోల వారిదే అంటూ నివ్వెరపోయారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలము ఎస్ఐ వెంకటేష్ ఏసీబీకి చిక్కారు. దిందా గ్రామానికి చెందిన డోకే ప్రశాంత్ అనే వ్యక్తికి సంబంధించిన ఓ కేసు విషయంలో సదరు వ్యక్తి నుండి 70,000 డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం మొదటి విడతగా చింతల మానేపల్లి గ్రామంలో
డోకే శ్రీను ఇంట్లో హోంగార్డు జనార్దన్ 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో ఎస్ఐ వెంకటేశ హస్తం ఉన్నట్లు తేలడంతో అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నిశాంత్ కార్తికేయ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలకు నిశాంత్ కార్తికేయ తన నియోజకవర్గంలో చేయబోయే అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన విధానాన్ని అమలు పరుస్తున్నానని, బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిడ్డకు సంవత్సరం ఉన్నది. నా బిడ్డ ప్రభుత్వ పాఠశాల పోయే రోజు నేను చూడాలనుకుంటున్నాను. ఇది తప్ప ఒక ఎమ్మెల్యే ఈ ముగ్గురు అభ్యర్థుల పిల్లలు ఎక్కడ చదువుతారో వాళ్ళని అడగండి. రోడ్ల మీద వచ్చినప్పుడు రేపు 5 ఏళ్లలోపు నా బిడ్డని నేను స్కూల్కి పంపాలి. మాది మెట్పల్లి, మీ నగరవాసుని లోకల్ వ్యక్తిని. బీఎస్పీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ కు రుద్రాంగి గ్రామంలో ఘనస్వాగతం పలికారు గ్రామ ప్రజలు. గాలి మోహన్ మాట్లాడుతూ రుద్రాంగి యువకులకు కావాల్సింది లిక్కర్, మందు కాదని, ఇక్కడి యువకులకు ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, కంపెనీ వస్తే వేల మంది యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అన్నారు. కేటీఆర్ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగితో సహా దోచుకున్నారని అన్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించే బిడ్డను తయారు చేస్తానని అన్నారు.
నేను నా దగ్గరికి రావడం నేను డిఫరెంట్గా చెప్తున్నా. నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే మీరు నా అమ్మల సొంటోళ్ళు, నా చెల్లెల సొంటోళ్ళు, మీ బతుకులు నాశనం కాదని చెప్పడానికి కోసం నేను వచ్చింది తప్ప మిమ్మల్ని నాతో ఓట్లేయడానికి రాలేదు. మీకు నచ్చితేనే ఓట్లేయండి కానీ నేను నా దగ్గరికి రావడం నేను డిఫరెంట్గా చెప్తున్నా. నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే మీరు నా అమ్మల సొంటోళ్ళు, నా చెల్లెల సొంటోళ్ళు, మీ బతుకులు నాశనం కాదని చెప్పడానికి కోసం నేను వచ్చింది తప్ప మిమ్మల్ని నాతో ఓట్లేయడానికి రాలేదు. మీకు నచ్చితేనే ఓట్లేయండి కానీ మరి ఆస్తి ఎక్కడికి పోవాలి చెప్పండి. రేపు పొద్దున కోలిమోహన్ గెలిచిన తర్వాత వేములవాడ గుడికాడ ఇదే కేటీఆర్ గుంజుకొచ్చి నా ఆస్తిని తెచ్చి రుద్రగిరి గ్రామంలో వచ్చేటువంటి బాధ్యత తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నా రుద్రగిరి గ్రామానికి ఆస్తి రావాలి, ఖచ్చితంగా నా రుద్రగిరి గ్రామంలో ఆస్తి పంచాలి, ఖచ్చితంగా తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటున్నాం. అల్లారా మీరు అనుకుంటూ కావచ్చు, నేను ఒక రైతు కొడుకుని, పొలంలో పుట్టిన పొలంలో పెరిగిన, నా అమ్మ కూలి పోయింది, మా అమ్మ మక్కువ పోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పూజలు, లలిత సహస్రనామ పారాయణం పఠించిన మహిళా భక్తులు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నిశాంత్ కార్తికేయ ప్రచారము, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనలు అమలు చేస్తామని ఓట్లు అభ్యర్థన. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి, ఘనంగా స్వాగతం పలికిన ప్రజానికం. వికారాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ నిర్వహించిన రోడ్ షో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రచారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.